ఎస్ ఈ రోజు ఈ భజన్ క్లబ్ కి స్టేట్ బీజేవైఎం సెక్రటరీ అనిత గారు వచ్చారు. హాయ్ అండి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ యువతకు ఎంతవరకు అవసరం? సాంప్రదాయ భజనలకు ఆధునిక సంగీతాన్ని పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరిలో భక్తిభావం కలగజేసే ఒక సాంప్రదాయమైన వేదిక ఇది. యువతను ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ మన సాంప్రదాయాల్ని మూలాల్ని మర్చిపోకుండా నూతనంగా సంగీతం భక్తి అద్భుతమైన ఒక మంచి వేదిక ఇది. నిజంగా ఇప్పుడు యువతరం అంతా ఒకటే కోరుకుంటున్నారు, వాళ్ళకు చాలా పాజిటివ్ వైబ్స్ ఉండే సంగీతం కావాలనుకుంటున్నారు. ఇప్పుడు యువత మనకు పబ్స్ కల్చర్ని విడిచి భజన్ క్లబ్బింగ్స్ ప్రోగ్రామ్స్కి ఎందుకు అలవాటు పడుతున్నారంటే వాళ్ళు కోరుకునేది ఒకరే, వాళ్ళు మెంటల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. నో డ్రగ్స్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్, ఇవి కదా మన యువతరానికి కావాల్సింది. ఇలాంటి జెన్జీ వాళ్ళు కదా ఇప్పుడు దేశానికి కావాల్సింది. ఇలాంటి జెన్జీ యువకులు ఇంత మంచి ప్రోగ్రామ్స్కి అలవాటు పడడం, మన మూలాల్ని సంప్రదాయాన్ని సంగీతాన్ని ఈ తరం వాళ్ళకి కొత్తగా పరిచయం చేసే వేదికనే ఈ భజన్ క్లబ్బింగ్ ప్రోగ్రామ్. మీరు అన్నట్లు ఈ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువత అయినా కిడ్స్ అయినా ఈ స్పిరిచువల్ సైడ్ రావడానికి నిజంగా ఇట్లాంటి ప్రోగ్రామ్సే ప్రధానంగా ఉపయోగపడతాయా? డెఫినెట్గా పబ్ కల్చరు వాళ్ళకి వీకెండ్స్ తోటి వచ్చే పబ్ కల్చర్ వల్ల వాళ్ళకి హెడ్ఏక్, హ్యాంగ్ ఓవర్స్ లాంటివి వాళ్ళకి వద్దు. వాళ్ళు కోరుకునేది ఏంటి? మెంటల్ డిటాక్స్ కావాలి వాళ్ళకి, అంటే ఒక ఆధ్యాత్మికతతో కూడిన స్పిరిచువల్ డిటాక్స్ కావాలి. అందుకే కదా ఇప్పుడు జెన్జీ యువత ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఆదరిస్తున్నారు. ఇవి కూడా మన ముందుకి ఇంకా తీసుకెళ్తే రాబోయే రోజుల్లో మన దేశం అంతటా హిందుత్వం పట్ల, భక్తి పట్ల, సాంప్రదాయం మూలాలను మర్చిపోకుండా ఒక గొప్ప మెసేజ్ని ప్రతి మూలాలకు తీసుకెళ్ళిపోతాం. ఒక ప్రధానంగా ఒక భక్తితో కూడిన ఆధ్యాత్మికతతో కూడిన ఒక న్యాచురల్ భజనని మనం ఇట్లా ఒక పాశ్చాత్య స్టైల్లోకి తీసుకురావటం, దీని మీద కౌంటర్ ఇచ్చే వాళ్ళకి, అంటే ఈ భజన్ ట్రెండ్ మీద కౌంటర్ ఇచ్చే వాళ్ళకి, అట్లాగే దీన్ని ఒక బీజేపీ స్టంట్గా చూసే వాళ్ళకి, బీజేపీ పార్టీ స్టంట్గా చూసే వాళ్ళకి మీరేం చెప్తారు? మూర్ఖులకు ఏం తెలుస్తుందండి? మనం పుట్టింది హిందుత్వంలో. ఏదైనా అంటే కులపిచ్చి అని బీజేపీ పార్టీని విమర్శలు చేస్తారు, కానీ మనం ఎవరండి? మనం హిందువులం కాదా? మనం హిందువులమే కదా. మనం కులం గురించి మాట్లాడాం కదా ఎప్పుడు. గడప దాటితే గడప లోపల కులం, గడప దాటితే మేము హిందువులం. ఎస్, మేము హిందువులం కాబట్టి మేము హిందుత్వం గురించి మాట్లాడతామండి. నా దేశాన్ని, నా దేశభక్తిని, నా దేశంలో ఉన్న హిందుత్వాన్ని కాపాడడం కోసం నా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తన బలాన్ని వినిపిస్తుంది. కానీ కొందరు మూర్ఖులు మాత్రం కులపిచ్చి పట్టినట్టు బీజేపీ పార్టీని ఒక అడ్డగోలుగా ప్రచారం చేస్తూ ఒక వ్యతిరేక పదంలో ప్రజలకు తీసుకెళ్లే విధానంగా చేస్తుంది ఎంఐఎం పార్టీ కానివ్వండి. మనది ఇంకొక కజకిస్తాన్ ఇస్లామిక్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా బీజేపీ ప్రజల్లోకి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తారు వాళ్ళు. ఇది ఒక బిగినింగ్స్ చెప్పని అంటారు మామూలుగా. ఇప్పుడు ఇట్లాంటివి ఇంకా ఎక్కువగా అంటే మన హైదరాబాద్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్? తప్పకుండా మీరు చూడండి, ఈ ప్రోగ్రామ్ తర్వాత ప్రతి డిస్టిక్లో, మండల్లో, గల్లీన ఇలాంటి భజన్ క్లబ్బింగ్ ప్రోగ్రామ్స్ అవుతాయి. నా చిన్నతనంలో కూడా ప్రతి శనివారం, మంగళవారం రోజు టెంపుల్స్లో హనుమాన్ చాలీసా కానివ్వండి, వెంకటేశ్వర పారాయణాలు కానీ ఉండేవి. కానీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు జెన్జీ యువత మరియు ఇప్పుడున్న ఈ అలవాట్లకు నిజంగా ఇలాంటి వాటిని ఆస్వాదించడం అనేది చాలా గొప్ప విషయం. మీరు చూడండి, ఈ వేదికనే కాదు, రాబోయే ఇంకా ముందు రోజుల్లో కూడా ఇలాంటి పెద్ద వేదికలు మీ ముందుకు వస్తాయి. అనిత గారు, మీకు ఏర్పాట్లు బాగున్నాయి, రష్ చూడొచ్చు. మనం ఒకసారి మా కెమెరామెన్ మోహిత్ వైట్ చేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం టైం ఇచ్చాము, టైంకి ముందే రష్ వచ్చినారు. అంటే ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవి రీచ్ అవుతాయి అనిపిస్తుందా మీకు? మేము అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ ఇంకా టైం ఇంకా 1.5 hour మిగిలింది. 1.5 hour ముందే ఆల్మోస్ట్ ఇక పబ్లిక్ వచ్చేస్తున్నారు. బయట కూడా పార్కింగ్ దగ్గర కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా కంటిన్యూగా కూడా కాల్స్, మేము వస్తాం, మేము ఒక 100 members టీం ఉన్నాం, మేము కిట్టి పార్టీ ఫ్రెండ్స్ 50 members ఉన్నాం, మేము కాలేజీ వాళ్ళం, మేము స్టూడెంట్స్, మేము ఇలా సంగీతం వాయిస్తాం, మేము ఇట్లా ప్రొఫెసర్స్, మీ డాక్టర్స్, మేము రావచ్చా అని ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే నిజంగా మాకు అనిపించింది ఇంకా పెద్ద గ్రౌండ్ బుక్ చేస్తే బాగుండు కదా. నిజంగా ఇంతమంది ఆదరిస్తున్నారు కదా, ఇంత మంచి వేదికని, నిజంగా ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం, ఇంత మంచి స్పందన వస్తుందనడానికి నిజంగా ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది. అనిత గారు, ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ క్రెడిట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు?
ఈ ప్రోగ్రామ్ డెఫినెట్గా అండి మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అన్న ఫస్ట్ చెప్పగానే వెంటనే ఈ ప్రోగ్రామ్ చేద్దామని ఫస్ట్ చెప్పడం జరిగింది. తర్వాత చీకోటి ప్రవీణ్ అన్న గారికి నేను ముందుండి నడిపిస్తానని ఒక రథసారథిలాగా ముందుండి నడిపించి ఇంతమంది ఆర్గనైజేషన్ మధ్యలో ఈ ప్రోగ్రామ్ని ఈ వేదికగా ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ జరుగుతుంది. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ.